ఓ పక్కన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయాడు, వాడి దగ్గర నుంచి 5 పైసలు తీసుకోవడం కుదరదు, ఇట్లాగే ఉంటుంది, మోడీ ప్రభుత్వం మాటలు చెప్తుంది అంటే, అరే నాయన నేను కట్టాల్సిన దానికంటే నా దగ్గర నుంచి ఎక్కువ లాక్కున్నారంటూ విజయ్ మాల్యా ఏడుస్తున్నాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాలకు సంబంధించిన గ్యారంటర్గా తాను కట్టాల్సిన దానికంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులు రెట్టింపు రాబట్టాయని పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. ఈడీ బ్యాంకులు మొత్తం 14,131 కోట్లు వసూలు చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ప్రకారం వడ్డీ 1,200 కోట్లతో కలిపి కేఎఫ్ఏ రుణభారం 6,203 కోట్లేనని, ఈ నేపథ్యంలో దీని మీద తాను ఉపశమనం పొందడానికి తగు చర్యలు తీసుకుంటానని మాల్యా చెప్పుకొచ్చారు. రుణానికి 2 రెట్లు ఎందుకు వసూలు చేశాయో ఈడీ బ్యాంకులు చట్టబద్ధంగా సహేతుకమైన కారణాల రూపాయలు చూపించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పలు బ్యాంకులు కేఎఫ్ఏ 9,000 కోట్ల రూపాయలకు పైగా డిఫాల్ట్ అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాల్యా 2016లో బ్రిటన్కు పోయి అక్కడి నుంచి కథ నడుపుతున్నాడు.